ఖాన్ ఆరోపిస్తేనే షమీల్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినండి. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కొమరం బ్యాంక్ చైర్మన్, ఒక ట్రస్ట్ ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే నాకు సమాధానం. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు. మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కడి మాత్రం చెప్తున్నాం, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, ముందాయుత రాజకీయాలకి నారాయణ సార్ పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏంటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్ తో పోండి, ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం. ఆ అధికారులకి పూర్తి చేయండి. అధికారులు మా కమిషన్ చాలా హుషారైనడు, తెలివైన మా కమిషన్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయలేను. ఎందుకు చేయలేనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, నాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషన్ ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడిన మాటలు ఒక రోజులో మాట్లాడు, అది రాజకీయ విమర్శ అవుతుంది. ఒక ఆయన మాస్టర్ బ్రెయిన్, ఒక ఆయన టీచర్ బ్రెయిన్, నేను వేరే పదం వాడచ్చు, పదవ సమాధానం చెప్పే శక్తి నాకు అడుగు, కానీ చెప్పను. దాన్ని ముందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, ముందాగానే సమాధానం చెప్తున్నా, ఫలిత విమర్శ చేయటంలా నేను చెప్పిన మాటకి నేను కట్టుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబానికి ఎవరు పోటీ చేస్తారు, క్లారిటీ ఇస్తారా? అమ్మాయి పేరు అంటారు, కుమార్తె రంగవలసించారు. ఎవరు ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఎమ్మెల్యే సేదరెడ్డి గారికి ఇచ్చిన టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు తోలేశారు. రేపు భవిష్యత్తులో కూడా అదే ఒకటి ఎవరు పోటీ చేస్తారని మేమిద్దరం మా సొంత పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గురించి చెప్తే ఎవరు పోటీ చేస్తారు సార్. ఇస్తాలో భాగంగానే ప్రజలకున్న డౌట్ ఇది సమాధానం అదే సార్, సమాధానం కూడా క్లారిటీకి ఇస్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు సార్, నేనే చెప్తున్నా కదా, మీరు అడిగేది డౌట్. మురళి గారు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు, మన కార్యక్రమం మీరు ప్రశ్నిస్తే, ఏదైనా ప్రజలైనా మీడియా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను, చాలా క్లారిటీగా చెప్తాను, చాలా పద్ధతిగా చెప్తాను. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా మీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను గాని, నా భార్య గాని, నా కుమార్తెలు గాని, నా ఇద్దరు అల్లుళ్ళు గాని, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు గాని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని, నా శ్రేయోభిలాషి గాని అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది కోటమిరెడ్డి గిరిజారెడ్డి ఎమ్మెల్యే కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే, కోటమిరెడ్డి గిరిజారెడ్డి అంటే గిరిజారెడ్డి, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవి. వీళ్ళెవరో కాదు, మరొకరు పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరం కూడా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి వెయ్యాల ఆలోచన ఉంది.
మా నందిమండలం వంశీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం. దాంట్లో ఏం తేడా లేదు. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నామో మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా వంశీ గారిని నేను కోరుకుంటున్నాను. దాంట్లో ఏం తప్పు? నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టాన నిర్ణయమే శిరోధారి. మీరు అడిగారు కాబట్టి మా అభిప్రాయం చెప్తున్నారు కాబట్టి గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు. గుండె మీద చేసుకుని మళ్ళీ సగ వదిలేశారంటారు. గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం. దాంట్లో విధానం లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటానికి బిజెపి ఎమ్మెల్యే కావాలని చెప్పారు. దాంట్లో విధానం లేదు. కానీ పార్టీ ఇష్టం. పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ నిర్ణయం సుప్రీం. మా కుటుంబానికి రాసి పెట్టుందా? బయట రాకూడదా? ఏమో నెల్లూరు రోడ్లేమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? అదే మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, మరొక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్ తో పెరిగినోడే ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్ తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిరంగా ఉన్న వ్యక్తులు. మా సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర